ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నాయి. సో ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సో ఇప్పటికే సగం 45 రోజుల దాకా ఖరీఫ్ సీజన్ ముగిసిపోవడంతో అసలు రాష్ట్ర రైతాంగానికి తీవ్ర ఆవేదన కూడా చెప్పాలి ఇక్కడ. సో 1/2 కిలోమీటర్ పైప్ లైన్ తో పత్తికి నీరు కడుతున్న ఒక రైతుని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి సుమారు 1/2 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేసి పంట పొలాలకు నీరు అందిస్తున్న విధానాన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఆశలన్నీ ఆకాశం పైనే రాష్ట్రాన్ని కమ్ముకుంటున్న కరువు ఖరీఫ్ పంటల సాగుపై పెను ప్రభావం. ఇసుక ఈ ఎల్ నినో భయపెడుతోంది. సో ఈ వేళ ఎల్ నినో భయపెడుతున్న వేళ ఆకాశం నుండి కనీసం ఒక చినుకు జల్లు కూడా వస్తుందా అంటూ కూడా రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నారు. సో కరువు మేఘాలు కమ్ముకోవడంతో రాష్ట్రంలో ఖరీఫ్ సాగు సంక్షోభంలో చిక్కుకుంది. అలాగే తీవ్ర వర్షభావంతో కృష్ణా గోదావరి ప్రాజెక్టులో నీళ్లు కూడా నిండుకుంటున్నాయి. ఇక రిజర్వాయర్లు చెరువులు కుంటలు సైతం ఖాళీగానే కనిపిస్తున్నాయి ఇప్పుడిప్పుడు. ఇక ఫలితంగా భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతుండడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు పంటలే వేయలేదు. రైతులు పంటలు వేయడానికి కూడా ముందుకు రావట్లేదని తెలుస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాల ఆధారంగా వేసిన వరి, పత్తి తదితర పంటలు ప్రస్తుతం నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక వాటిని కాపాడుకునేందుకే రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. సుదూర ప్రాంతాల్లోని వాగులు, కాలువల నుంచి పైప్ లైన్ వేసి మరీ పంటలకు నీళ్లు అందిస్తున్నారు. ఇసుక సోయాబీన్, మొక్కజొన్న, ఆముదం, సజ్జలు. సో వర్షాలు లేకపోతే వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయండి అంటూ కూడా ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కంటింజెన్సీ ప్లాన్ రూపకల్పన. సో అత్యవసర ప్రణాళిక విడుదల చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక చూసుకుంటే స్టూడెంట్ వీసాకు కాల పరిమితి. సో స్టూడెంట్ వీసాకి సంబంధించి మరొక బాంబు కూడా పేల్చింది అమెరికా. 4 ఏళ్లకు మించి అమెరికాలో ఉండేందుకు వీల్లేదంటూ కొత్త కఠిన నిబంధన. సో J1 కేటగిరీకి ఇదే నిబంధన వర్తిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక భారతీయ విద్యార్థులకు కొత్త కష్టాలు మొదలవుతున్నాయి అన్న చెప్పడంలో సందేహమే లేదు. ఇక ఫెడరల్ రిజిస్ట్రీలో ప్రచురణ తర్వాత అమలు కానున్న ఈ కొత్త నిబంధన. కిందగా చూసుకున్నాం జగన్నాథుడి రథయాత్ర జై జగన్నాథ్. ఇక పూరిలో వైభవంగా రథయాత్ర, లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు. సో ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్ర భక్తుల జయ జయ ధ్వానాల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. జై జగన్నాథ్ హరిబోలే నినాదాలతో నగరం మారుమ్రోగిపోతుంది. ఇక దేశ విదేశాల నుంచి తరలి వచ్చిన సుమారు 8 నుంచి 9 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆషాఢ శుద్ధ ద్వితీయ రోజున నిర్వహించే ఈ రథయాత్ర దేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఉత్సవాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇక ఏడాదిలో ఒక్కసారి మాత్రమే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఆలయంలోని రత్న సింహాసనం నుండి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. ఇక 2 రోజులుగా పూరిలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గడం లేదు అన్నట్టే తెలుస్తుంది. రథాలను లాగే సమయంలో చిన్నపాటి అపశృతి చోటు చేసుకుంది. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో తొక్కిసలాట జరిగింది. ఇక నీట్ యూజీకి సంబంధించి ఇందాక చూసుకున్నాం. దేశవ్యాప్తంగా 11.21 లక్షల మంది అభ్యర్థుల క్వాలిఫై. ఇక అందులో 715 మార్కులతో 2 టాపర్లు. ఇక తెలంగాణ నుంచి సాహ్యుకు 13, సాయి శరణ్ కు 19, అలాగే కందగట్ల హనీష్ కు 21 ర్యాంక్ సాధించారు. ఇక చూసుకుంటే మరొకసారి రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు ఇక్కడ మరొకసారి మనకు కనిపిస్తున్నాయి. ఇక ప్రత్యామ్నాయ పత్తి, కంది. సో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరి సాగు తగ్గించాలంటున్న వ్యవసాయ శాఖ సూచనలు ఇవి. ఇక ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వానాకాలం సాగు అంతంత మాత్రంగా ఉంది. కొన్ని చోట్ల అర్ధాంతరంగా ఆగిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక జూలై 2వ వారం వచ్చినా కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో అసలు పంటలు సాగు చెయ్యాలా వద్దా, ఎలాంటి పంటలు వేయాలో తెలియక రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితిలో సో వ్యవసాయ శాఖ కొన్ని సూచనలు కూడా చేసింది. ఇక జూలై 31 వరకు వర్షాలు పడితే పత్తి, కంది, జొన్న, పల్లి అలాగే పొద్దుతిరుగుడు వేసుకోవాలి అంటూ కూడా సూచించింది. ఒకవేళ జూలై 31 తర్వాత అంటే ఆగస్టు 1 నుండి 15 మధ్య వర్షాలు కురిస్తే కంది, కొర్రలు, కూరగాయల సాగు మంచిది అంటూ కూడా సూచించింది. ఇక జూలై 14 నాటికి రాష్ట్రంలో 30.5% లోటు వర్షపాతం నమోదవుతుంది. ఇక ఎల్ నినో ప్రభావంతో వానాకాలంలో అత్యవసర ప్రణాళిక కూడా విడుదల కానుంది. జిల్లాల వారీగా సమగ్ర కార్యాచరణ కూడా రచించనున్నారు అధికారులు. పడిన వానను బట్టి పంట సాగు చేసుకుంటే నష్టాలు తగ్గుతాయి అంటూ కూడా సూచనలు చేస్తుంది.
ఇక కొంచెం ఊరట, కొన్ని చోట్ల వాన. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. ఇక హైదరాబాద్ లోను పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 4.3 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్టు తెలుస్తుంది. పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.